Normal light travels in all direction. Normal light travels in all direction. Ikkade mincham in front of this one we are keeping prism. Kada nana? Prism అయినప్పుడు ఏమైంది అనుకున్నాం yesterday. So this is converted to single directed light. ఇక్కడ normal light ఏమైతది? Only single directed light. దీన్ని మనం PPL, plane polarized light. That is a single directed light ra. Okay nana? ఆ తర్వాత here we are taking in front of this light we are keeping organic compound. Organic compound. What happened here? Whatever rays are there, these are passing. These are passing through organic compound. Then what happened? The light rotated in clockwise direction or anti-clockwise direction anukunnam nana. Whenever light rotated in clockwise direction, this is emanamra dextro rotation. Nana, dextro rotation. దీన్ని దేనితోటి స్మాల్ డి తోటి కానీ ప్లస్ తో కానీ ఇండికేట్ చేయాలి. తర్వాత యాంటీ క్లాక్ లో ఉంటే దీని ఏమన్నాం నాన్న? లీవో రొటేషన్. ఓకేనా? లీవో రొటేషన్ రా. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తాం నాన్న? స్మాల్ ఎల్ఆర్ మైనస్ తో ఇండికేట్ చేయాలరా. సో దిస్ ఈస్ అ టోటల్ అబ్జర్వ్డ్ విత్ అవర్ నేక్డ్ ఐ కదా. ఇలా నేక్డ్ ఐ తోటి మనం ఇండికేట్ చేస్తాం, చూస్తాం. ఓకే, ఇలా చూస్తాం. దిస్ టోటల్ సెటప్ ఏమన్నా మనం పొలారిమీటర్. ఈ మొత్తం సెటప్ ని పొలారిమీటర్. పొలారిమీటర్ నాన్న. ఓకే, ఇది యాక్టివ్. తర్వాత ఏమనుకున్నాం మనము? అలా దేర్ ఆర్ నాట్. Yes, sir. మరి సపోర్ట్ చేయరు. ఇలా క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఏమన్నాము నాన్న దాన్ని? Dextro rotation. యాంటీ క్లాక్ రొటేట్ అయితే Levo rotation. అందరు చెప్పండి. లీవో రొటేషన్ దేంతో ఇండికేట్ చేయాలి? Small L or Small minus. or minus. స్మాల్ ఎల్ ఆర్ మైనస్. డెక్స్ట్రో రొటేషన్ దేంతో ఇండికేట్ చేయాలి? Small d or plus. స్మాల్ డి ఆర్ ప్లస్. పిపిఎల్ అంటే ఎవరు? Plane Plane polarized. polarizing light. పేల్పరైజ్ లైట్ అంటే సింగిల్ డైరెక్టెడ్ లైట్, అంతే కదా. Yes, sir. రొటేట్ అవ్వడాన్ని ఏమన్నాం? ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. రొటేట్ కాలేకపోతే ఏమంటాం? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఓకే, సో ఇప్పుడు మనము యాక్టివిటీ అంటే అర్థమైంది. రొటేషన్ ఆఫ్ plane polarized light in clockwise or anti-clockwise. ఇలా లైట్ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయితే దాన్ని ఏమన్నాం నాన్న? యాక్టివిటీ అన్నాం. దిస్ ఈజ్ యాక్టివిటీ. ఇలా రొటేట్ అవ్వడాన్ని యాక్టివిటీ అన్నాం రా. ఓకే, వెన్ ఎవర్ యాక్టివిటీ డిఫరెంట్ దో ఐసోమర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ ఐసోమర్స్. యాక్టివిటీ డిఫరెంట్ గా ఉంటే వాటిని ఆప్టికల్ ఐసోమర్స్ అన్నాం నాన్న. సో ఇక్కడ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఇక్కడ సింగిల్ డైరెక్టెడ్ లైట్. సింగిల్ డైరెక్టెడ్ లైట్ ఈజ్ అ పిపిఎల్. సింగిల్ డైరెక్టెడ్ లైట్ అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ నాన్న. తర్వాత ఇక్కడ మనము కైరాల్ కాంపౌండ్
chiral compound. ఏంది? The compound which rotate the PPL in clockwise or anti-clockwise, clockwise or anti-clockwise is called as Sulochana. Is called as optically active compound or chiral compound నానా. ఇలా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని క్లాక్ ఏదో విధంగా రొటేట్ చేయగలగాలి. లైట్ ని క్లాక్ వైజ్ కావచ్చు అండ్ ఏదో ఒక డైరెక్షన్ లో రొటేట్ చేయగలిగితే ఆ కాంపౌండ్ ని కైరాల్ కాంపౌండ్ లేక ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటాం. కైరాల్ కాంపౌండ్ అనొచ్చు లేక దాన్ని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటాం నాన్న. ఓకేనా? అర్థమైందా? తర్వాత if rotation is a right-handed side or clockwise, then that is called as dextrorotation and indicated with small dr plus. If rotation is right handed side or clockwise side, దాన్ని ఏమంటాం? dextrorotation and here that is indicated with a small dr plus and compound is called as dextrorotatory. Compound. Okay, Nana. If rotation is anti-clockwise or left handed side is called as levo-rotation. And indicated with ఏంటిది నాన్న? స్మాల్ LR మైనస్. ఇలా మీరు క్లాక్ వైజ్ అంటే పైన రాసిన ఎగ్జామ్ మనం ఏదైతే పొలారిమీటర్ లో ఉందో అవన్నీ రాస్తున్నా. క్లాక్ వైజ్ రొటేట్ అయితే డెక్స్ట్రో, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఏమైతే నాన్న? లీవో. అండ్ దాని డెక్స్ట్రో కాంపౌండ్ అన్న దీన్ని లీవో కాంపౌండ్ అంటాం నాన్న. సరేనా? డెక్స్ట్రోని ప్లస్ తోటి ఆర్ స్మాల్ డి తోటి, లీవోని మైనస్ తోటి ఆర్ స్మాల్ ఎల్ తో ఇండికేట్ చేయాలి. మరి కొన్ని సందర్భాలలో ఈ యొక్క లైట్ ఉందిగా రొటేట్ కాకుండా డైరెక్ట్ ఇట్లా లైట్ వెళ్ళిపోయింది అనుకో, లైట్ రొటేట్ కాలేదు, ఆర్గానిక్ కాంపౌండ్ ఇక్కడ ఉంటుంది నాన్న. కాంపౌండ్ ఉంది, వీఆర్ పాసింగ్ లైట్ ఆల్సో. పాస్ చేసినప్పుడు అది రొటేట్ కాకుండా వెళ్ళిపోయింది అనుకో దాన్ని, అలాంటప్పుడు ఆ కాంపౌండ్ ఏమంటాం? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అనాలిరా.
రొటేట్ చేయలేకపోతే కాంపౌండ్ ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఆర్ ఎకైరాల్ కాంపౌండ్ నానా ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఆర్ ఎకైరాల్ సో ఇక్కడ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ నానా సో అంటే ఏంది ద కాంపౌండ్ compound is unable to rotate the PPL is optically inactive. Optical inactive compound. ఆర్ దాన్ని ఇంకా ఏమంటాం నాన్న ఎకైరాల్ కాంపౌండ్ అనాలి ఎకైరాల్ కాంపౌండ్ నాన్న రొటేట్ చేయగలిగితే కైరాల్ కాంపౌండ్ రొటేట్ చేయలేకపోతే ఎకైరాల్ కాంపౌండ్ ఇలా కైరాల్ అంటేంది ఎకైరాల్ అంటేంది తర్వాత ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అయితే ఒక యాక్టివిటీ డెక్స్ట్రో యాక్టివిటీ యాంటీ క్లాక్ అయితే లీవో యాక్టివిటీ అలా యాక్టివిటీ తేడా ఉంటే అది యాక్టివిటీ అంటే రొటేషన్ అన్న ప్లేన్ పోలరైజ్ రొటేట్ చేయడాన్ని యాక్టివిటీ అనాలి ఆ ప్లేన్ పోలరైజ్ లైట్ ని రొటేట్ చేయడాన్ని యాక్టివిటీ అలా యాక్టివిటీ డిఫరెంట్ గా ఉన్న వాటిని ఏమంటాం ఆప్టికల్ ఐసోమర్స్ ఎవరు నాన్న ఆప్టికల్ ఐసోమర్స్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఎకైరాల్ కాంపౌండ్ ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఎకైరాల్ కాంపౌండ్ ఇన్యాక్టివ్ ఇది మీనింగ్ రా మరి కైరాల్ ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏముండాలి క్రైటీరియా ఫర్ ఆప్టికల్ యాక్టివిటీ క్రైటీరియా ఫర్ ఆప్టికల్ యాక్టివిటీ నానా ఆప్టికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఏం క్రైటీరియా ఉండాలి మెయిన్ క్రైటీరియా ఏంది అంటే ఇక్కడ మీకు ఒకటి చెక్ చేయాలి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ జాగ్రత్త వినండి నానా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చెక్ చేయండి సెకండ్ వన్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ third one n-fold axis of symmetry nana n-fold axis of symmetry ఇవి మూడు మీరు చెక్ చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఓకే ఇలా ఫస్ట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ n-fold axis of symmetry ప్లేను సెంటర్ n-fold రా ఓకే నానా ఇవి మూడు చెక్ చేయండి ఇఫ్ above three symmetries are absent above three symmetries are absent then compound is optically active చెప్పండి నాన్న ఎలా చెక్ చేయాలి మీరు ఏం చెక్ చేయాలరా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చెప్పండి నాన్న అందరూ Center of symmetry n-fold n-fold axis of symmetry ఏంటి మళ్ళీ చెప్పండి అందరు చెప్పాలి plane of symmetry center of symmetry n-fold axis of symmetry రైట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ n-fold ఇవి మూడు మనం చెక్ చేస్తాం ఈ మూడు లేకపోతే అప్పుడు అది యాక్టివ్ మళ్ళీ మాట్లాడుతున్నాను క్లియర్ గా
దీస్ 3 ఆర్ ఆబ్సెంట్. 3 ఆబ్సెంట్ ఉండాలి. దీస్ 3 ఆర్ ఆబ్సెంట్ కంపల్సరీ. దెన్ యాక్టివ్ నాన్న. ఉంటే కాదు యాక్టివ్, లేకుంటే యాక్టివ్. ఇవి 3 లేకపోతే యాక్టివ్, గుర్తుపెట్టుకోండి. మరి అవుట్ ఆఫ్ దీస్ 3 ఎనీవన్ ఈస్ ప్రెసెంట్, వాట్ హ్యాపెండ్? any one of the symmetry present, any one of the symmetry present, then compound is inactive. Compound is inactive nana. 3 absent, 3 symmetry absent ఉంటే అది యాక్టివ్ రా. చాలా జాగ్రత్త వినాలి. 3 సిమెట్రీస్ ఉంటే ఇన్యాక్టివ్, 3 ఆబ్సెంట్ ఉంటే యాక్టివ్. 3 ఉన్నా 2 ఉన్నా 1, మినిమం 1 ఉన్నా ఇన్యాక్టివ్ నానా. 3 ఆర్ ఆబ్సెంట్ దెన్ దట్ ఈస్ యాక్టివ్. 3 ఆర్ ఆబ్సెంట్, 3 ఆబ్సెంట్ అయితే 3 ఆర్ ఆబ్సెంట్ దెన్ ద కాంపౌండ్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఆర్ కైరాల్ కాంపౌండ్ నానా. ఇప్పుడు ఆ 3 ఏంటి చెక్ చేయాలరా. సిమెట్రీ అంటే ఏంది నాన్న? చూడడానికి సేమ్ ఉండడం. అంటే కాంపౌండ్ ని మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తాం నాన్న. డివైడ్ చేసిన తర్వాత 2 భాగాలు ఇమాజినరీ, ఒరిజినల్ గా కట్ చేయం మనం. గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇస్తే ఒరిజినల్ గా కట్ చేసి చూడం. ఒక ఇమాజినరీ అనుకొని ఇమాజిన్ ద్వారా కట్ చేయాలి. కట్ చేసినాక ఆ రెండింటిని చెక్ చేయాలి మనం. ఆ 2 చెక్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ అయితే అప్పుడు సిమెట్రీ ఉన్నట్టు. 2 ఈక్వల్ గా లేవు అనుకో, అది సిమెట్రీ లేదు నాన్న. 2 సమానంగా లేకపోతే సిమెట్రీ లేదంటే, 2 సమానంగా ఉంటే సిమెట్రీ ఉన్నట్టు నాన్న. ఎగ్జాంపుల్, ఇలా హ్యాండ్ ఉంది కదా నాన్న. ఇప్పుడు దీన్ని మీరు కట్ చేయండి 2 భాగాలుగా. మీ ఇష్టం, ఎట్లయినా కట్ చేయండి. అడ్డంగానా, నిలువుగానా, హారిజాంటలా, వర్టికలా, డయాగోనలా, మీ ఇష్టం. ఎట్లనన్నా 2 భాగాలు కట్ చేయండి. కట్ చేస్తే ఈక్వల్ పార్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? నో సార్. మీ ఇష్టం ఉన్నట్టు కట్ చేయండి రా. ఇగో ఇట్లా కట్ చేసినప్పుడు ఈ 2 ఈక్వల్ అయితే నానా? నో సార్. ఇది కింది భాగము, ఇది పై భాగం, ఈ 2 ఈక్వలా? కావు. ఒకవేళ ఇట్లా కట్ చేసా, ఈ 2 ఈక్వలా? No, sir. ఈ 2 చూడండి, ఈ భాగంలో ఇట్లా హ్యాండ్ ఉంది, ఈ భాగంలో ఫింగర్స్ ఉన్నాయి కదా. లేదా ఇట్లా నిలువుగా కట్ చేసిన ఇట్లా ఈక్వలా? నో సార్. లెఫ్ట్ సైడ్ ఇగో ఇక్కడ తంబు ఉంటుంది, ఈ రైట్ సైడ్ తంబు లేదు. ఇట్లా మీ ఇష్టం ఉన్నట్టు కట్ చేయండి. అందరికి అర్థమవుతుందారా? మీరు ఇష్టం ఉన్నట్టు కట్ చేయండి. కట్ చేస్తే 2 ఈక్వల్ రావట్లే, అప్పుడు అది ఏమంటాం? సిమెట్రీ లేదు అనాలి నాన్న. ఇంకోటి చూడండి, నేను ఇప్పుడు దీన్ని కట్ చేస్తే సిమెట్రీ వస్తుందా? ఎక్కడైనా చూడండి, ఎట్లన్నా కట్ చేయగలిగితే 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయా? ఈ మధ్యలో కట్ చేయరి. ఈ మధ్య ఏమైతుంది? ఇటువైపు 2 ఫింగర్స్ ఉన్నాయి, ఇటువైపు 2 ఫింగర్స్ ఉన్నాయి నాన్న. ఇటు ఒకటి స్మాల్ ఫింగర్, ఇక్కడ కూడా స్మాల్ ఫింగర్, ఇక్కడ బిగ్ ఫింగర్, ఇక్కడ బిగ్ ఫింగర్ కదా. ఇప్పుడు ఇగో ఈ మధ్యలో ఇట్లా కట్ చేసి 2 ఈక్వల్, ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చినట్లయితే దీని ఏమన్నా సిమెట్రీ ఉంది అంటాం రా. ఇక్కడ సిమెట్రీ ప్రజెంట్, ఇక్కడ సిమెట్రీ ఆబ్సెంట్ నాన్న. సిమెట్రీ ప్రజెంట్, ఆబ్సెంట్, సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దీన్ని తీసుకుందాం. దీన్ని కట్ చేసి ఈక్వల్ పార్ట్స్ వస్తాయా నాన్న? ఎట్లా కట్ చేసి వస్తాయి చెప్పండి నాన్న. ఎక్కడ కట్ చేయను నేను? మిడిల్ సార్. చెప్పండి.
ఇగో ఇట్లా కట్ చేస్తే రెండు ఈక్వల్ horizontal vertical 2 ఇట్లా కట్ చేసా రెండు పార్ట్స్, ఇట్లా ఇట్లా కూడా కట్ చేసా రెండు భాగాలు వస్తాయినా, లేదా డయాగోనల్ ఇట్లా కట్ చేసా రెండు భాగాలు వస్తాయి. అంటే అర్థమైంది, రెండు ఏదో ఒక డైరెక్షన్ లో కట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తే దాని సిమెట్రీ ఉన్నట్టే. ఏదో ఒక్కటి కట్ చేసా, అన్ని డైరెక్షన్ లో కాదు, ఏ ఒక్క డైరెక్షన్ లో రెండు ఈక్వల్ పార్ట్స్ వచ్చినా ఏమున్నట్టు అది సిమెట్రీ ఉన్నట్టు నాన్న. మరి ఇక్కడ సిమెట్రీ ఉన్నట్టా లేనట్టా? నారా Yes, sir. ఎవర్రా వేరే వాళ్ళు మాట్లాడదు నాన్న, వేరే వాళ్ళు ఉంటే మ్యూట్ చేసుకోండి నాన్న, వాళ్ళ సౌండ్ వచ్చే వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఓకే, సిమెట్రీ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్, ఇది లైవ్ లో చూడాల్సిన పార్ట్, మనం అయినా క్లాస్ లో వింటాం, జాగ్రత్త చూసుకోవాలి. రైటా? ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ నాన్న. యాక్సిస్ అంటే ఇట్లా ఒక యాక్సిస్ వర్టికల్ యాక్సిస్ కానీ ఇలా హారిజాంటల్ యాక్సిస్ కానీ ఏదో ఒక లైన్ తీసుకుంటా, ఏదో ఒక లైన్ తీసుకుంటా నాన్న, దీన్ని యాక్సిస్ అంటాం. ఒకవేళ ఇలా కాకుండా 2 డైమెన్షన్ ఉంటే ఇది ఏమంటాం, దీన్ని ప్లేన్ అంటాం నాన్న. ఇలా లైన్ ఉంటే దీన్ని యాక్సిస్ అంటాం నాన్న. ఇప్పుడు నేను యాక్సిస్ తీసుకుంటా, విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్ అవి రెండు ఈక్వల్ పార్ట్స్ అయితే లే చెప్తా, దాన్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంట. ఓకేనా? నా ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో నేను ఒక యాక్సిస్ తీసుకున్నా నాన్న, విత్ రెస్పెక్ట్ టు ఈ వర్టికల్ యాక్సిస్. ఒక కాంపౌండ్ తీసుకొని ఏం చేస్తా, నేను ఎంతో కొంత యాంగిల్ తో రొటేట్ చేస్తా ఇట్లా అరౌండ్ ద యాక్సిస్. ఐఎమ్ రొటేటింగ్ ద కాంపౌండ్, రొటేటింగ్ ద కాంపౌండ్ విత్ సర్టన్ యాంగిల్ నాన్న. ఏదో ఒక యాంగిల్ ద్వారా నేను రొటేట్ చేస్తా, 60 డిగ్రీ యాంగిల్, 120నో 180 ఏదో రొటేట్ చేస్తా. రొటేట్ చేసిన తర్వాత ఫస్ట్ దానికి రొటేట్ తర్వాత వచ్చేది రెండు మిర్రర్ ఇమేజెస్ అయితే, అంటే రెండు ఈక్వల్ అయితే అప్పుడు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ మనము, మీరు ఇప్పుడు చూడండి ఒకటి, నేను కనబడుతున్నా? Yes, sir. కనబడుతున్నారా? Yes, sir. రైట్. సో ఇప్పుడు నేను ఇదొక యాక్సిస్ తీసుకున్నా, పెన్ను. ఓకేనా? ఇగో ఈ పెన్ను ఉంది కదా, జాగ్రత్త చూడండి. ఇది ఒక కాంపౌండ్ తీసుకున్నా నేను, ఇది ఒక బాక్స్, ఇది యాక్సిస్ రా. ఇగో ఇట్లా ఇలా హారిజాంటల్ యాక్సిస్, ఇది ఒక బాక్స్ తీసుకున్నాను, ఈ బాక్స్ ఇట్లా పెట్టినా నేను. ఇది ఇమాజినరీ యాక్సిస్, ఇది యాక్సిస్. పెన్ను లేదా పైనుంచి కింది పెడితే చూడండి, ఇది ఒక యాక్సిస్. దీనికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇగో ఈ బాక్స్ పెట్టాను. ఇప్పుడు చూడండి, దీన్ని 180 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నా ఇట్లా. మళ్ళీ చూడండి, ఫస్ట్ ఇలా ఉంది, ఇలా ఉంది, దీన్ని రొటేట్ చేస్తున్నా. క్లియర్ చూడండి, మీకు రొటేషన్ కనబడుతుంది. ఇలా రొటేట్ చేసి 180 డిగ్రీస్ రొటేట్ చేసా. 180 డిగ్రీ రొటేట్ చేశాక సెకండ్ కాంపౌండ్ వచ్చింది. అంటే ఫస్ట్ సారి కనపడే బాక్స్, ఈ రొటేట్ చేసిన తర్వాత కనపడే బాక్స్ రెండు ఈక్వల్. అంటే ఈ యాక్సిస్ నాన్న, ఈ పెన్ అనే యాక్సిస్ అనుకోని ఈ యాక్సిస్ చుట్టూ తిప్పిన నేను ఇట్లా రొటేట్ చేసా. ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా రొటేట్ చేసా, ఇటు 180 డిగ్రీస్ తిప్పినప్పుడు తిప్పక ముందు బాక్స్, తిప్పిన తర్వాత బాక్స్ రెండు ఈక్వల్ అనిపిస్తున్నాయి. రెండు ఈక్వల్ అనిపిస్తున్నాయి నాన్న. మరి రెండు ఈక్వల్ అనిపిస్తే ఏమని అర్థం, ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది, ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందిరా. ఎంత యాంగిల్ రొటేట్ చేశానా నేను, 180 డిగ్రీస్. ఓకేనా? మళ్ళీ చూడండి, ఇది బాక్స్,
జాగ్రత్త అండి, ఇక్కడ ఇది పెన్ను ఇటువైపు వస్తుంది మీకు. ఇగో ఈ పిన్ కనబడుతుంది. 180 తిప్పాను, ఒకటి అయిపోయింది. మళ్ళా 180 తిప్పుతున్నా నాన్న, మళ్ళీ 180, మళ్ళీ 180 తిప్పితే మళ్ళీ మీకు ఆ పిన్ కనబడుతుంది చూడండి ఇక్కడ క్లియర్ గా. ఇగో ఈ బటన్ అంటే ఏమైంది, 2 సార్లు తిప్పితే ఒరిజినల్ కాంపౌండ్ వచ్చింది. 180 తిప్పినప్పుడు మిర్రర్ ఇమేజ్ వచ్చింది. మళ్ళీ దాన్ని ఇంకో 180 తిప్పితే అంటే టోటల్ 360 తిప్పాను నాన్న. టోటల్ 360 తిప్పినప్పుడు ఏమైంది, ఒరిజినల్ కాంపౌండ్ వచ్చింది. అంటే 2 రొటేషన్ తర్వాత వచ్చింది. దీన్ని ఏమంటారు, 2 ఫోల్డ్ యాక్సిస్. ఒక యాక్సిస్ చుట్టూ 2 సార్లు తిప్పితే గానీ ఒరిజినల్ కాంపౌండ్ వస్తుంది. 2 సార్లు తిప్పితే గానీ ఒరిజినల్ కాంపౌండ్ వస్తుంది నాన్న. అలా 2 సార్లు తిప్పాను అంటే 2 టైమ్స్ ఫోల్డ్ చేశా, మీనింగ్ 2 టైమ్స్ ఫోల్డ్ చేశాం రా. కనుక దీన్ని ఏమంటాం, C2 యాక్సిస్. ఏమనాలి, C2 యాక్సిస్. 3 సార్లు ఫోల్డ్ చేసినప్పుడు సేమ్ కాంపౌండ్ వచ్చింది అనుకోండి నాన్న, ఏమంటాం, 3 ఫోల్డ్ C3 యాక్సిస్ అనాలి. ఒకవేళ 4 టైమ్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఒరిజినల్ కాంపౌండ్ వస్తే ఆఫ్టర్ 4 ఫోల్డ్స్ 4 సార్లు రొటేట్ చేసిన తర్వాత ఒరిజినల్ కాంపౌండ్ వస్తే దాన్ని C4 యాక్సిస్ అనాలి. 4 టైమ్స్ అయితే C4 యాక్సిస్ నానా. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది కదా, మీకు ఐడియా ఉందా? ట్రయాంగిల్ ఎంత తిప్పితే మీకు సేమ్ వస్తుంది చెప్పండి. ట్రయాంగిల్ మధ్యలో ఒక యాక్సిస్ ఉంచాను. ఇది ట్రయాంగిల్ మధ్యలో ఈ యాక్సిస్ ఉంది నాన్న. దీని చుట్టూ నేను ట్రయాంగిల్ ఎంత తిప్పితే మీకు సేమ్ వస్తుంది, 360 అంటే ఒరిజినల్ వస్తుంది. ఎవ్రీ 120 తిప్పితే యాంగిల్ ఉందిగా, 120 తిప్పితే మీకు ఏమొస్తుంది, కోన్స్ మారుతాయి, కార్నర్స్ మారుతాయి, కానీ సిమిలర్ ట్రయాంగిల్ వస్తుంది. అలా 120 ఉంటే 3 సార్లు తిప్పితే నీకు ఏమైతుంది, ఒరిజినల్ కాంపౌండ్ వస్తుంది. 3 టైమ్స్ తిప్పితే ఒరిజినల్ కాంపౌండ్. ఓకే, దాన్ని 3 ఫోల్డ్ యాక్సిస్ అంటాం. 3 ఫోల్డ్ యాక్సిస్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకుంటున్నా, వైట్ పేపర్. ఇది ఇలా వైట్ పేపర్ ఉందా చూడండి, జాగ్రత్త చూడండి. వైట్ పేపర్, రైట్. దీన్ని ఏం చేస్తే, ఇది యాక్సిస్ నాన్న, ఇట్లా ఇది యాక్సిస్. దీని చుట్టూ నేను 90 డిగ్రీస్ తిప్పాను ఇట్లా. యాక్సిస్ ఇక్కడే ఉంది, ఇమాజినరీ యాక్సిస్. 90 డిగ్రీ తిప్పినప్పుడు సేమ్ రెక్టాంగిల్ వచ్చింది. మళ్ళా నేను చూడండి, మళ్ళా 90 డిగ్రీస్ తిప్పుతా, ఇంకొక రెక్టాంగిల్ వచ్చింది. మళ్ళా 90 డిగ్రీస్ తిప్పుతానా, ఇంకో రెక్టాంగిల్. మళ్ళా 90 డిగ్రీస్ తిప్పుతా, ఒరిజినల్. మీరు ఎట్లా గుర్తుపడతారు, ఈ కార్నర్ ఏ కార్నర్, బి కార్నర్, 4 కార్నర్ తీసుకుంటానా చూడండి. సి కార్నర్, ఇక్కడ డి కార్నర్, 4 ఉన్నాయి. 4 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఏంటి, డి, ఇది సి, ఇది ఏ, ఇది బి. సో ఈ కార్నర్ చూడండి నాన్న, ఇక్కడ ఇమాజినరీ లైన్ పెట్టినా. ఇది పెన్ ఇమాజినరీ లైన్, అది యాక్సిస్ అందాం. జాగ్రత్త చూడండి, రెక్టాంగిల్ చూడండి మీరు. ఇప్పుడు నేను ఇమాజినరీ యాక్సిస్ కి ఇప్పుడు ఏం చెప్తున్నా, 90 డిగ్రీ తిప్పుతాను చూడండి. ఇప్పుడు ఏమైంది, ఇది కూడా రెక్టాంగిలే, కానీ ఏమొచ్చింది నాన్న, ఏ ప్లేస్ లోకి బి, బి ప్లేస్ లోకి సి, సి ప్లేస్ లోకి డి వచ్చింది. కానీ ఫస్ట్ రెక్టాంగిలే, ఇది కూడా రెక్టాంగిలే. ఎంత రొటేట్ చేశాను నేను, 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ రెక్టాంగిల్ చూడండి, 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇంకొక రెక్టాంగిల్ వచ్చింది, అంటే సిమెట్రికల్ అంటాం. మళ్ళా 90 డిగ్రీస్ రొటేట్ చేయి, ఇగో ఏమైంది, బి ప్లేస్ లోకి సి, సి ప్లేస్ లోకి డి, డి ప్లేస్ లోకి ఏ వచ్చింది కదా. చూడండి, జాగ్రత్త చూడండి మీరు. ఇలా మారిపోతే దీన్ని ఏమంటాం మనం, 90 డిగ్రీస్ తర్వాత ఇమేజ్ వచ్చింది. చాలా మంది మీరు కనపడతలేరు, వీడియో బంద్ అయింది. చాలా మంది మీరు గేమ్స్ ఆడుతున్నట్టుంది, వీడియో
మీరు వీడియో బంద్ చేస్తున్నారంటే మీరు గేమ్స్ ఆడుతున్నట్టే డౌట్ లేదు. మీరు ఏం చేసేది కనపడకుండా ఉండడానికి మళ్ళా 90 degrees రొటేట్ చేస్తాం నాన్న. ఏ ప్లస్ బి ఇదే రెక్టాంగిల్ ని మళ్ళా 90 degrees రొటేట్ చేసాం, మళ్ళీ రొటేట్ చేసాం చూడండి. మళ్ళీ ఏమైంది? ఎగ్జాక్ట్లీ ఫస్ట్ చూపించిందే మీకు ఉంది. ఏ ప్లస్ ఏ వచ్చింది, బి ప్లస్ బి వచ్చింది, సి ప్లస్ సి వచ్చింది, డి ప్లస్ డి వచ్చింది నాన్న. అంటే ఒరిజినల్ వచ్చింది. ఎన్నిసార్లు? 4 times రొటేట్ చేసా. ఏంది? 90 degrees తోటి 4 times రొటేట్ చేసా. 90 degrees తోటి 4 times రొటేట్ చేసా. కనుక దీన్ని ఏమంటాం? C4 యాక్సిస్. అంటే యాక్సిస్ చుట్టూ 90 degrees, ఎవ్రీ 90 degrees కి ఐసోమర్ వస్తుంది. ఏంటి? ఎవ్రీ 90 degrees కి ఐసోమర్ వస్తుంది. అలా 4 times తిప్పితే 4 times తిప్పితే ఒరిజినల్ కాంపౌండ్ వస్తుంది. 4 సార్లు తిప్పితే ఒరిజినల్ వస్తుంది. 90 ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ 90 ఎంత? 360. ఇలా 4 times తిప్పాను కదా, దాన్ని C4 యాక్సిస్ అన్నాం. ఇలా యాక్సిస్, ఇది మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఇమాజినరీ యాక్సిస్ తీసుకున్నా. ఇది పెన్ అనే ఇమాజినరీ యాక్సిస్ అనాలా. ఇది వర్టికల్ గా ఉండొచ్చు, హారిజాంటల్ గా ఉండొచ్చు, ఇట్లా హారిజాంటల్ ఉండొచ్చు, డయాగోనల్ ఉండొచ్చు. ఒక మీ ఇష్టం, ఎలానైనా ఉండొచ్చు. ఒక ఇమాజినరీ లైన్ ఇది. జాగ్రత్త వినండి. ఇమాజినరీ లైన్ రా. ఈ విత్ రెస్పెక్ట్ టు ఇమాజినరీ లైన్ ఐఎమ్ రొటేటింగ్ విత్ సర్టన్ యాంగిల్. ఆఫ్టర్ రొటేషన్ విల్ గెట్ ఐసోమర్స్. అంటే సేమ్ ఉన్నవి వస్తాయి. దాన్ని ఏమంటాం? సిమెట్రీస్ ప్రజెంట్ అంటాం నాన్న. మళ్ళీ ఎన్నిసార్లు తిప్పిన తర్వాత ఒరిజినల్ వస్తుందో దాన్ని అంత నెంబర్ C2 యాక్సిస్ అని, C3 యాక్సిస్ అని, C4 యాక్సిస్ అని చెప్తా నాన్న. డిఫరెంట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నా మీకు ఇప్పుడు నేను ఏదైతే చూపించానో అదే మనము ఓకే చూడండి. ఇప్పుడు నేను ఈ థీన్ తీసుకుంటానా. ఈ థీన్ ఇలా ఉంది. చెప్పండి నాన్న, ఇది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఇది ఏ, ఇది బి అనుకో, ఇది హెచ్ఏ, ఇది బి అనుకో నాన్న. ఇది నేను ఎంత యాంగిల్ తో రొటేట్ చేస్తే నాకు సిమిలర్ వస్తాయి చెప్తారా? 180 degrees. రైట్. ఇగో ఇక్కడ అరౌండ్ దిస్, దీన్ని ఇట్లా 180 degrees రొటేట్ చేస్తా. 180 degrees రొటేట్ చేస్తే ఏమైతుందన్నా, ఈ హాఫ్ మొత్తం ఇటువైపు వస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఈ హాఫ్ మొత్తం ఇటువైపు వస్తుంది కదా. కంప్లీట్ గా 180 degrees. చూడండి ఇక్కడ ఈ 180, ఇది యాక్సిస్ నాన్న. ఈ రెండు, ఇది ఇక్కడ ఉన్నాడు హెచ్బి, ఈ రెండు ఏమైతాయి? ఇటువైపు వస్తాయి. ఈ రెండు ఇటువైపు వస్తాయి. అంటే 180 degrees తిప్పిన తర్వాత మనకి ఐసోమర్స్ ఉన్నాయి. మళ్ళా 180 degrees తిప్పితే ఏమైంది నాన్న? సేమ్ ఈ ఒరిజినల్ కాంపౌండ్ వస్తుంది. అంటే 2 times తిప్పావు కనుక దీని ఏమంటాం? C2 యాక్సిస్. ఎప్పుడైతే 180 degrees తిప్పుతావో దాన్ని ఏమంటాం? C2 యాక్సిస్ అనాల నాన్న. ఇంకా ఏమైనా తిప్పొచ్చా నాన్న? ఇంకా ఎట్లన్నా చేయొచ్చా నేను? సేమ్ ఇదే కాంపౌండ్ ఇంకా ఏమైనా చేయొచ్చా నేను? అందరు లేరా క్లాస్ లో? ఇదంతా మీకు లైవ్ గా ఇమాజిన్ చేసుకోవాలి. ఏదో పేపర్ మీద చూస్తే కాదు, లైవ్ గా మీరు ఇమాజిన్ చేసుకోగలిగితే ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఏ, ఇయర్ బి, ఇయర్ ఏ, ఈ బి. ఇంకా ఏమైనా రొటేట్ చేయొచ్చా నాన్న? ఇగో అబౌట్ దిస్ యాక్సిస్, అబౌట్ దిస్ యాక్సిస్ రొటేట్ చేయండి నాన్న. ఇట్లా రొటేట్ చేయండి. ఎంత? 180 degrees రొటేట్ చేయండి. ఏమైందిరా? 180 degrees రొటేట్ చేస్తే ఏమైందో చూడండి. ఏమైందిరా?
ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది బి అవుతుంది. ఇది సేమ్ ఈటీనే కింది సైడ్ ఉన్న బీలు పైకి వస్తాయి, పైన ఉన్న ఏలు కింది వైపు వచ్చినాయి. కానీ ఇది ఈటీనే సేమ్ కాంపౌండే. ఇలా హారిజాంటల్ గా 180 డిగ్రీస్ తిప్పినా మీకు సేమ్ కాంపౌండ్ వచ్చింది. ఇలా మధ్యలో వర్టికల్ గా 180 డిగ్రీస్ తిప్పినా సేమ్ వచ్చింది. కనుక దీన్ని ఏమంటాం? C2 యాక్సిస్ అనాలి నాన్న. ఈథీన్ లో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కాంపౌండ్లలో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటది నాన్న. ఓకే, ఎస్టిలిన్ తీసుకుందాం. ఎస్టిలిన్ అంటే ఎవరు నాన్న? C111CH నాన్న. చెప్పండి, దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటదా ఉండదా? మీరు అందరు ఎక్కడెక్కడ ఉన్నాడు. గో ఈ లైన్ తీసుకోండి. ఏమైంది నాన్న? 180 degrees. 180 degrees. 180 డిగ్రీ తిప్పండి. ఏమైతుంది? చూడండి, C111 ఇది ఇలానే ఉంది. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ వచ్చే ఇది గో ఇది చూడండి ఏమైంది. ఇక్కడ ఈ బ్లూ ఎల్లో కాస్ట్ ఇటువైపు వచ్చింది, ఓన్లీ ఎల్లో కాస్ట్ ఇటువైపు వచ్చింది అంతే. కానీ టోటల్ స్ట్రక్చర్ ఏం మారలే నాన్న. అందరు జాగ్రత్త చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్లో బ్లూ కలర్ రైట్ సైడ్ అయింది. ఈ రైట్ సైడ్ ఉన్న హెచ్ కాస్త లెఫ్ట్ సైడ్ అయింది. 180 డిగ్రీస్ తిప్పిన తర్వాత ఇది వచ్చింది నాన్న. అంటే ఇది ఏమైంది? యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే. ఇంకా ఏమనొచ్చు నాన్న? దీన్ని ఇట్లా కూడా త్రూ దిస్ యాక్సిస్, త్రూ అంటే ఇక్కడ హైడ్రోజన్ సి అండ్ హైడ్రోజన్, ఈ యాక్సిస్ ద్వారా మీరు 180 తిప్పినా సేమ్ కాంపౌండ్ వస్తుంది. ఎంత తిప్పినా సేమ్ కాంపౌండ్. ఎందుకంటే ఇది లైన్ నాన్న, ఎస్లిన్ లైన్ మీద ఉంది. అంటే ఇక్కడ కూడా ఏముందిరా? C2 యాక్సిస్ ఉంది నాన్న. తర్వాత బెంజిన్ తీసుకోండి అమ్మా. బెంజిన్ నాన్న. చెప్పండి నాన్న. ఇక్కడ ఈ బెంజిన్ ఇదంతా లోపలంతా ఈక్వల్. ఇప్పుడు ఎంత రొటేట్ చేస్తే మనకి సేమ్ పార్ట్స్ వస్తాయి? ఎట్లా రొటేట్ చేయండి? నేను చెప్పండి. 60 degrees. 60 డిగ్రీసా? ఎట్లా? 180 sir. సో ఇలా 180 డిగ్రీస్ తిప్పితే కంప్లీట్ లా ఈ హాఫ్ ఏదైతే ఉందో ఈ హాఫ్ ఇటు వస్తుంది, ఈ హాఫ్ ఏదైతే ఉందో ఇది ఇటు వస్తుంది. ఇలా 180 డిగ్రీస్ తిప్పండి. ఇంకా 60 డిగ్రీస్ అంటే కూడా వస్తుంది. ఇక్కడ మీరు త్రో ఇట్లా ఉంది కదా నాన్న, ఇది ఏ పార్ట్ అనుకుంటాం? ఇయర్ బి, ఇయర్ సి, ఇయర్ డి, ఇయర్ ఈ, ఇయర్ ఎఫ్ నాన్న. ఇయర్ ఏం చేద్దాం మనం? జస్ట్ 60 డిగ్రీస్ రొటేట్ చేయండి. ఏమైతుంది? 60 డిగ్రీస్ రొటేట్ చేస్తే చూడండి ఇదే బెంజిన్. మళ్ళా ఏమైంది నాన్న? ఇక్కడ ఏ అవుతుంది, ఇయర్ బి, ఇయర్ సి, ఇయర్ డి, ఇయర్ ఎఫ్, ఇయర్ ఇలా ఉంది. జస్ట్ ఏమైంది? ఏ పొజిషన్ బికి వచ్చింది, బి మారిపోయింది. చూడండి ఇక్కడ ఈ రెండు సేమే. అంటే 60 డిగ్రీస్ రొటేట్ చేసినా సేమ్ వస్తుంది కదా. ఇట్లా ఇమాజినరీ లైన్ మధ్యలో పెట్టుకోండి. ఇలా అయినా సేమ్ ఉంది కాంపౌండ్. ఇక్కడ కూడా సిమెట్రీ ఉంది నాన్న. ఈ రెండు భాగాలు చేసిన సిమెట్రీ. ఇంకా ఎట్లా? ఇగో దీని చుట్టూ ఇటు వైపు తిప్పండి. ఇట్లా ఇది కంప్లీట్ గా ఇటు తిప్పండి 180. అప్పుడు ఏమైతుంది?
ఈ హాఫ్ అటు పైకి పోతే నాన్న ఈ హాఫ్ కింది హాఫ్, అలానే పైన ఉన్న హాఫ్ కిందికి వస్తుంది 180 తిప్పితే. ఏమంటారు అంటే ఇక్కడ ఇందులో కూడా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది నాన్న కదా. ఇలా మీరు సిమెట్రీ ఉందా లేదా చెక్ చేస్తారు. తర్వాత మీథేన్ ఉంది నాన్న, మీథేన్ CH4. CH4 అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందిరా? హైడ్రోజన్, 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 హైడ్రోజన్ అన్న చెప్పండి. నేను ఎలా తిప్పితే ఈక్వల్ పార్ట్స్ వస్తాయి? ఆ 180. 180. గో అరౌండ్ దిస్ వన్. ఇలా ఇది యాక్సిస్ తీసుకొని కదా మీరు 180 degrees ఇలా తిప్పండి. ఏమైంది అప్పుడు? సి ఇక్కడ హెచ్, ఇయర్ హెచ్, ఇయర్ హెచ్, ఇయర్ హెచ్ నానా. ఇప్పుడు ఏమైందిరా? ఇక్కడ ఉన్న ఏ హైడ్రోన్ ఇక్కడికి వస్తుంది, ఇయర్ బి హైడ్రోన్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వలే నానా. ఎంత తిప్పారు? అరౌండ్ దిస్ 180 degrees రొటేట్ చేసాం మనం కదా. అరౌండ్ దిస్ వన్ వీ కెన్ గెట్. అంటే ఇక్కడ ఎవరున్నారు? యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే కదా. తర్వాత ఇలా మీరు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు నాన్న. తర్వాత నెక్స్ట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ అంటే ఇక్కడ ఇమాజినరీ ప్లేన్ ఇట్లా తీసుకోవాలి. ప్లేన్ ఇమాజినరీ 2 యాక్సిస్. ఇది ఇమాజినరీ, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ తీసుకొని కాంపౌండ్ కట్ చేయం మనం. ఒరిజినల్ కాదు ఇది. ఇమాజినరీ ప్లేన్ తీసుకొని కట్ చేయండి. ఇమాజినరీ ప్లేన్ తీసుకొని కట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తే అప్పుడు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈథీన్ తీసుకుందాం. చెప్పండి నాన్న, దీన్ని రెండు భాగాలుగా కట్ చేయొచ్చా లేదా? Yes, sir. ఎట్లా? ఇగో ఈ ప్లేన్ తో మధ్యలో ఇట్లా కట్ చేయండి. ఇట్లా కట్ చేసి ఏమైంది నాన్న? ఇక్కడ సి ఇయర్ CH2 వస్తుంది. ఇటువైపు కట్ చేసినప్పుడు ఇటు వస్తుంది. ఈ రెండు ఎవరు? రెండు భాగాలుగా విడిపోయింది. ఈ రెండు ఈక్వలా కాదా? ఎస్. ఇది కట్ చేసేసావు నాన్న ఇమాజినరీతో. ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పార్ట్ బోత్ ఆర్ ఈక్వల్ నాన్న. రైట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్, అదంటే ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ దేర్. ఇంకా ఏమైనా కట్ చేయొచ్చా నాన్న దీన్ని? ఇంకా వేరే విధంగా కట్ చేయొచ్చా? Horizontals. హారిజాంటల్ గా ఎక్కడ? ఇగో ఇట్లా దీని మధ్యలో కట్ చేయరి. ఏమైంది నాన్న ఇలా మధ్యలో కట్ చేస్తే? ఏమైంది? కట్ చేసినప్పుడు ఇలా సిసి, ఇది హాఫే ఉంది సి. తర్వాత కింద కూడా ఏముంటుందిరా? సిహెచ్. ఇది కూడా హాఫే ఉంది నాన్న. ఈ రెండు ఏమైతే, ఇది ఒక హాఫ్ పార్ట్, ఇది కూడా ఒక హాఫ్ పార్ట్. ఈ రెండు ఈక్వల్ పార్ట్సా కావా? ఈక్వల్. అంటే ఇక్కడ మీరు హారిజాంటల్ గా కట్ చేసిన రెండు ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి నాన్న. కట్ చేసినప్పుడు ఈ కార్బన్ హాఫ్ హాఫ్ అవుతుంది. కింది హాఫ్ లో ఇక్కడ హెచ్ ఉంది, ఇయర్ హెచ్. పైన హాఫ్ లో ఇయర్ హెచ్, ఇయర్ హెచ్. ఇలా ఈ రెండు పార్ట్స్ కూడా ఈక్వల్. అంటే ఇక్కడ ఏముంది? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ దేర్ నాన్న. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ ప్రెసెంట్. ఇలా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా చూసుకోవాలి నాన్న. సరేనా? ఈ రోజు మనం యాక్సిస్ గురించి మాట్లాడాం. ప్లేన్ ఒరిజినల్ కాదు, ఇది ఇమాజినరీ ప్లేన్ తీసుకొని కాంపౌండ్ మధ్యలో ఉంచినప్పుడు అది రెండు పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. అంటే ఆ కాంపౌండ్ కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటాం, లేకపోతే లేదు నాన్న. సో టుడే క్లాస్ ఈజ్
ఓన్లీ సిమెట్రీ ఆపరేషన్. సో టుమారో విల్ సి అగైన్ సిమెట్రీ, ఇంకా చాలా చూద్దాం. ఆ తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. ఓకేనా? బాయ్ నాన్న, టేక్ కేర్.